గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది. 25 డిపార్ట్మెంట్లకు సంబంధించి జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ ఇట్లాంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్నారు. దాదాపు 9,168 పోస్టులు ఈ 25 డిపార్ట్మెంట్ల నుంచి భర్తీ చేయనున్నారు. దీనికి అప్లికేషన్స్ డిసెంబర్ 23 నుంచి స్వీకరిస్తారు. జనవరి 12 వరకు లాస్ట్ డేట్ అనమాట. ఏప్రిల్ మేలో ఈ ఎగ్జామ్ ఉండొచ్చు. ఈ గ్రూప్ 4 ఎగ్జామ్ 2 పేపర్స్లో ఉంటుంది. ఒకటి జనరల్ స్టడీస్, రెండోది సెక్రటేరియట్ ఎబిలిటీస్ అనమాట. రెండు కూడా 150 మార్క్స్, 150 క్వశ్చన్స్. జనరల్ స్టడీస్ అంటే మనకు తెలుసు కదా, అన్ని రకరకాల సబ్జెక్టులు, కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్. సెక్రటేరియట్ ఎబిలిటీస్లో జనరల్గా కాంప్రిహెన్షన్స్ కానీ, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, కాంప్రిహెన్షన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక పేపర్ అనమాట. సో 150 + 150 ఈ 2 పేపర్స్. జనరల్గా గ్రూప్ 4 ఎగ్జామ్ దానికోసం రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఎందుకు రాయటం లేదని చెప్పి చాలామంది అనుకుంటారు. పరీక్ష ఎగ్జామ్ పాస్ అయినా కాకపోయినా, లేదా ఎగ్జామ్ ఉద్యోగం చేరదాం అనుకున్నా లేకపోయినా, జస్ట్ అప్లై చేసి ఎగ్జామ్ రాస్తే ఎవరికైనా ఎగ్జామ్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ కానీ, ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ కానీ, ఎగ్జామ్ రాసే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ చిన్న ఉద్యోగాన్ని తక్కువ అంచనా వేయకుండా రాయటం మంచిదని నా ఉద్దేశం.